హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము దొండకాయ బిర్యానీ చేసుకుందామండి. అందుకని 1/2 kg దొండకాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసి పెట్టానండి. ఇలా వంకాయలా కట్ చేయాలి, ఇలా 4 భాగాలు ఉండేలా కట్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా కట్ చేశానో ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నాం కదా, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 2 బిర్యానీ ఆకులు తీసుకున్నాను, 2 చిన్న సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టాను, 1 ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. ఈ మిక్సీ వేసుకోవాలండి గ్రేవీ లాగా. ఇంకోండి కొంచెం మిల్లిమేకలు నానబెట్టుకున్నానండి, వేడి నీళ్ళలో కొంచెం మిల్లిమేకలు నానబెట్టాను. కొంచెం జీడిపప్పు తీసుకున్నానండి. ఇట్లా కావాల్సిన మసాలా దినుసులండి. ఇది అనాస పువ్వు, స్టార్ పువ్వు, 3 వెలాచి, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని దొండకాయలు వేపుకోవాలండి. కొంచెం ఈ దొండకాయలు వేగే లోపల మనం ఇది మిక్సీ పట్టుకోవచ్చు. గొండి కుక్కర్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, నూనె వేస్తున్నానండి. 4 స్పూన్లు నూనె వేసానండి. గొండి నూనె వేడెక్కింది, దొండకాయలు వేస్తున్నాను. దొండకాయలు కొంచెం వేపుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇవ్వండి వేసుకున్నాం కదా, కొంచెం ఒక 5 నిమిషాలు వేసుకుంటే చాలండి. ఈ ఏగి లోపల మనం ఈ టమాటా, ఉల్లిపాయ మిక్సీ పట్టుకుందామండి. ఇగోండి ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. నేను మామూలు బియ్యమే తీసుకుంటున్నానండి. ఇగోండి మామూలు రైసే 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఇగోండి ఈ గ్లాస్ 2 గ్లాసులు తీసుకున్నాం కదా, ఈ మామూలు రైస్ కాబట్టి మనం 4 గ్లాసులు నీళ్లు పోసేసుకోవాలండి ఈ గ్లాస్తో. ఇవ్వండి ఇప్పుడు ఈ కడుక్కుందాం మనము. చూడండి ఇలా వేగితే చాలండి, దొండకాయలు ఎక్కువ వేగవసరం లేదు. ఇది మనము పెరుగిన్లో పక్క తీసేసుకుందామండి. ఇవ్వండి పక్క తీసేస్తున్నాను. ఇవ్వండి మసాలా దినుసులు చూపించాను కదండి మీకు, అవి వేసేస్తున్నాను ఇదే ఆయిల్లో. ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం, కొంచెం సాజీరా ఇది కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి జీడిపప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి కొంచెం వేపుకుందాం ఇది. చూడండి కొంచెం వేగితే చాలు, మళ్ళీ జీడిపప్పు మాడిపోయినట్టు అయిపోద్ది. ఇంకోండి 2 పచ్చిమిరపకాయలు 3 కట్ చేశాను కదా అన్నాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. ఇవ్వండి కొంచెం వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా పట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేస్తున్నాను. వేసి ఇలా కలుపుకోవాలండి. ఇవ్వండి 1 స్పూను అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే. వేసి మనం కొంచెం కలుపుకుందామండి. ఇవ్వండి పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాలండి ఇది మసాలా. ఇంకోండి ఒక 1/2 చెంచా కారం వేస్తున్నానండి. ఇంకోండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, కలుపుకుందాం. ఇంకోండి ఇలా కలిపేసుకోవాలి. ఇంకోండి ఇందాక మీకు మిల్లిమేకలు చూపించాను కదా, అవి కూడా వేసేస్తున్నాను. చూడండి ఇంకోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాతో పాటు ఇవి కూడా ఉడకాలి, అందుకని వేసేసుకుంటున్నాను. చూడండి వేసేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మనం ఇది మూత పెట్టుకుందామండి. ఇంకో చూడండి వేగిపోయింది, చూడండి మసాలా మొత్తం ఇలా ఆయిల్ తేలినట్టు వేగిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ దొండకాయలు కూడా వేసేసుకుందామండి ఇందులో. ఇంకోండి ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందామండి. ఇంకోండి రైస్ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే చాలండి. ఇవ్వండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా, ఇలా కలుసుకోవాలి. ఇప్పుడు మనము వాటర్ వేసుకుందామండి. ఇంకండి మీకు చూపించాను కదా గ్లాసు, ఇదే గ్లాస్తో నేను 4 గ్లాసులు నీళ్ళు కొలుచుకున్నానండి. ఇంక ఈ పోసేస్తున్నాను నేను ఇందులో. ఈ కలర్ ఏంటి అనుకోవద్దండి, మసాలా పెట్టాం కదా ఆ గిన్నె నీళ్ళు. ఇవ్వండి వేసేసుకున్నాం కదా, వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి. ఇంకోండి అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు చూసుకొని మనము విజిల్ పెట్టేసుకుందామండి. 3 విజిల్ అయితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం.
సరిపోయిందండి ఉప్పు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. 3 విజిల్లు వస్తే చాలండి. ఇంకండి 3 విజిల్లు అనుకున్నాం కదా, చూడండి తీస్తున్నాను, విజిల్ తీసేస్తున్నాను. అంగండి చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో చూడండి ఈ దొండకాయ బిర్యానీ. వావ్, సూపర్, చాలా బాగుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కాయలు కూడా ఎక్కడ ఇడిపోలేదండి. దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటదండి. ఇలాగా ఈ దొండకాయ కూర అది తినలేని వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, ఇలా చేసి పెడితే ఓహో బిర్యానీ కదా అని లొట్టలు వేసుకుంటా తింటారండి. చాలా బాగుంటది ఇలా చేస్తే. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. మనం కరెక్ట్ గానే వేసుకున్నామండి. మామూలు రైస్ అన్నా సరే కరెక్ట్ గానే వేసుకోవాలండి. నీళ్లు కొంచెం నీళ్ళు ఎక్కువైనా సరే మెత్తగా అయిపోద్దండి. అలా కాకుండా మనం ఎలాగ వేసుకున్నాం కొలతలుగా అలాగే వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకోండి ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి. అబ్బబ్బబ్బబ్బా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఇంకోండి చూడండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. అసలు పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ తింటారండి ఇలా చేసినందుకు. ఈ దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి.